ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం. వెల్కమ్ డార్లింగ్స్ టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం. Co-presented by Haldiram's Restaurants. Special partner, My Doctor Headache Roll-On. Powered by Pure Electric Vehicle. ఈ రోజు రాబోతున్న హీరో గురించి చెప్పాలంటే ఎలివేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా ప్యూర్లీ కథనాన్ని నమ్ముకొని స్టార్ అయిన హీరో. సో లెట్ మీ వెల్కమ్ డార్లింగ్ బ్రదర్ అడ్విసేజ్. ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే ఊరిదరికే నన్నే చేరితివే వెతికే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే. వెల్కమ్ టు అవర్ ఉస్తాద్ సెట్ మై షో. అండ్ ఇది ఇంటర్వ్యూ ఏదో చూసాను, బాలీవుడ్ కి టాలీవుడ్ కి తేడా ఏంటంటే టాలీవుడ్ వాళ్ళు మేము లోపల వేసుకోము బయట వేసుకుంటాం, బాలీవుడ్ వాళ్ళు అయితే ఇండోర్ లో వేసుకుంటారు అన్నావు. పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాం కదా, లోపల వేద్దాం. ఓహో ఓకే బాబాయ్, ఇది తెలుగు షోనే. నేను హోస్ట్ కాబట్టి గోస్ట్ లాగా రెడీ వచ్చాను. సో నన్ను అలా వదిలే. ఇది లైట్ కామెడీగా చేసే సేవియర్ డార్లింగ్. సో ముందుగా ఎవరు వచ్చినా గానీ ఒక చిన్న ఆనవాయితీ ఉంది. ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం అనే మా సిగ్నేచర్ చేయాలి. ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం. సో ఈ రోజు మనం ఇంత దూరం వచ్చా అంటే దానికి కారణం ఫ్యాన్స్. సో ఆ ఫ్యాన్ ని గెలిపించుకునే ఛాన్సే ఈ షో. అది నీ చేతుల్లో ఉంది. సో 50 lakhs గెలిచే రియల్ మనీ ఈ షోలో ఉంది. సో వెల్కమ్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. మొన్నటిదాకా నువ్వు కూడా బ్యాచులరే బ్రో. కాకపోతే నిన్ను చూస్తుంటే నాకు మా అందరికి సో ఇంకా ఎలాగా లాక్ అవ్వకుండా ఇంత అందగాడు, సో 7 అడుగుల అందగాడు అంటే అందరూ నీ అంత లక్కీ ఉంటారు బ్రో, ఇలా అన్ని పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేటట్టుగా. సింక్ చేసుకున్నాం బ్రో అలాగా. దొరికిపోకూడదని ప్లాన్ స్కెచ్ ప్రస్తుతానికి. అంటే నేను దొరికిపోయానంటావా? ఫోన్ తను దొరికిపోయిందా? ఇది కరెక్ట్, దొరికిపోయింది. సో చాలా మందికి ఫ్యాన్స్ గానీ అందరికీ డౌట్, నువ్వు ఫారిన్ నుంచి వచ్చావు, అవును ఇండియన్ బ్రీడ్ కాదు ఫారిన్ బ్రీడ్ అది. సో ఇలాగనమాట. వాట్ ఈస్ దిస్? మన సొంత ఊరు చెప్పు. ఇప్పుడు బేసిక్ గా నాన్నవాళ్ళు నరసాపురం, భీమవరం, పాలకోలు, అమ్మ వాళ్ళు నల్గొండ. సో 2 states ముందే 2 states మనం. మంచి మిక్స్ అన్నమాట. చిన్నప్పుడే అమ్మ ఉల్లిగడ్డ పప్పుచారు చేసిన అనగానే నాన్నగారు ఉల్లిపాయ పప్పుచారు చేసావు అని చెప్పు. అలా సో ఈ కన్ఫ్యూజన్ ఫైటింగ్ ఎప్పుడు ఉంది మనకి. బట్ ఐఎమ్ ఫ్రమ్ బోత్ ప్లేసెస్. అండ్ కొంచెం మెడ్రాస్ లో పెరిగా, టీ నగర్ పద్మశేషాద్రి బాయ్. ఓ నువ్వు పద్మశేషాద్రి చదివావు? మరి ఎల్కేజీ యూకేజీ. ఓకే ఓకే. నేను ఎల్కేజీ యూకేజీ పద్మశేషాద్రి. అవునా? యా. మేబీ వి వెంట్ టు స్కూల్. యూకేజీ లో ఎవరికైనా టీసీ ఇచ్చారంటే అది నాకు. ఆ తర్వాత కొంత వైజాగ్, మిగిలిన యుఎస్ లో ఎక్కడ? శాన్ ఫ్రాన్సిస్కో. ఎవరితో? అమ్మ నాన్న నేను చెల్లెలు. అదే అమ్మ నాన్న చెల్లి ఇంటి వరకు ఉంటారు. ఓకే, తర్వాత ఎవరితో అన్నాను? కాలేజ్ లో మనం డ్రింకింగ్ అలవాట్లేదు కదా. సో కాలేజ్ లో ఇండియన్ గర్ల్స్ అందరు సేఫ్ గా ఫీల్ అయ్యేది నా ఒక్కడితోనే. అండ్ అక్కడ డ్రైవర్లు ఉండరు కదా ఎవరికి, మనమే డ్రైవింగ్. సో ఏ పార్టీ అయినా నన్ను పిలిచేవారు, ఎందుకంటే 8-9 గర్ల్స్ కి రైడ్ నేనే. సో నో స్మోకింగ్, నో డ్రింకింగ్. నాకున్న బ్యాడ్ హ్యాబిట్ సినిమాలు. సో సినిమాల కోసం నిద్రపోను. సినిమా బ్యాడ్ హ్యాబిట్ ఎలా అవుతుంది? అది గుడ్ హ్యాబిట్. సినిమాల వల్ల నిద్రపోను కాబట్టి. ఒక సినిమాల వల్లే నిద్రపో, ఇంక దేని వల్ల నిద్రపోకుండా లేదు. నేను అడుగుతున్నాను స్వామి. అవును, సినిమాల వల్లనే నిద్రపోను. నో స్మోకింగ్, నో డ్రింకింగ్, నో కిస్సింగ్. నీ లైఫ్ లో ఉస్తాద్ ఎవరు? అంటే కొంచెం టిపికల్ ఆన్సరే, కానీ ఐ లుక్ అప్ టు మై పేరెంట్స్ అలాట్. ఒక స్టార్ కిడ్కి దొరికే సపోర్ట్ కన్నా కూడా నాకు ఎక్కువ వచ్చిందని అన్నమాట. ఆసమ్ ఆసమ్. ఫిల్మ్ స్కూల్కి వెళ్తా అన్నది అసలు మనకు ఆ టైంలో లేదు. ఇంజనీరా డాక్టర్ అంతే కదా. అంతే. అలాంటి టైంలో నేను ఐ వాంట్ గో టు బ్యాచులర్స్ ఇన్ సినిమా అంటే ఓకే అన్నారు.
వావ్ యూనో ఇంకా ఎంకరేజ్ చేశారు. నా ఫస్ట్ కెమెరా కొనిచ్చారు నాకు నాన్నగారు when I was 13. బీభత్సమైన సపోర్ట్ ఫ్రమ్ మై పేరెంట్స్. వావ్ దే ఆర్ మై ఉస్తాద్స్ అండ్ మెనీ దే ఆర్ ఉస్తాద్స్ ఫర్ మెనీ అదర్ పీపుల్ ఐ నో ఆల్సో. దట్స్ ఆసమ్. బిగ్ షౌట్ అవుట్ ఫర్ ద బిగ్ షౌట్ అవుట్. నువ్వు హీరో కాకపోయి ఉంటే, సినిమా కాకపోయి ఉంటే ఏమయ్యాడు? ప్రాబ్లీ జర్నలిస్ట్ బ్రో. నేను ఇంకా నువ్వు ఏదో ఎంఎన్ఎం లాగా ర్యాపింగ్కి వెళ్ళిపోతావు అనుకున్నాను. డూడ్ ర్యాపింగ్ మాకు ర్యాపింగ్ హాబీ. ఇంకా బయటపడలేదు, ఎప్పుడప్పుడు బయటపడతా. ఏదో ఒకటి వదులు. గూడసరి ఒకటి రాశాను, అప్పట్లో మా డైరెక్టర్ రిజెక్ట్ చేసాడు. ఈ డైరెక్టర్ రిజెక్ట్ చేయడు, మా డైరెక్టర్ పడి. సాధిస్తున్న సూర్యపుత్ర కవ్వచ్చ కుండల తోడిగిన్న వీర కర్ణ లేకపోతే ఆంజనేయ బ్రహ్మచారి ఆంజనేయ ప్రసన్న. మామూలుగా మన వయసు ఉన్న వాళ్ళతోనే మనం ఫ్రెండ్షిప్ చేస్తాం యూజువల్గా, మనం అంటే ఇన్ జనరల్. అండ్ నువ్వు ఏ వయసుకి సంబంధం లేకుండా ఆల్ ఏజ్ గ్రూప్స్తో ఫ్రెండ్షిప్ చేస్తావు. హౌ? I have friends who are 75. I have friends who are 17. నాకు వాళ్ళల్లో ఒకరు తెలుసు. అవునా? ఎవరెవరు? పెదనైనా అకీరా ఇస్ లైక్ హార్ట్. Beauty. నాకు హార్ట్ వాడు. రైట్ నా యూఎస్లో చదువుకుంటున్నాడు. ఒకసారి ఎప్పుడో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు, మా కామన్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు, ప్రేమ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కలిసాడు. అండ్ హీ సెడ్ హీ లైక్ మై ఫిల్మ్స్. అంటే ఓకే, హౌ స్వీట్ ఐ ఆల్సో లైక్ యువర్ డాడ్ ఫిల్మ్స్ అని. ఒకసారి నాకు నా సాంగ్ ఒకటి పియానో మీద వాయించి పంపించాడు నాకు రికార్డింగ్. ఇక్కడ ఇంకా అసలు మెల్ట్ అనమాట. ఇంకా మనం ఏంట్రా ఇది, ఏంటి ఇంత స్వీట్ కుర్రాడు ఏంటి. అప్పటి నుంచి ఒక కైండ్ ఆఫ్ ఒక బిగ్ బ్రదర్ కైండ్ ఆఫ్ మెంటర్షిప్. తన మ్యూజిక్ సెన్స్ బీభత్సం. నాకు ఎక్కడెక్కడవో సాంగ్స్ పంపిస్తాడు. వావ్. స్వీడిష్ మ్యూజిక్ అని, బ్రిటిష్ మ్యూజిక్ అని, తమిళ్ మ్యూజిక్, తెలుగు మ్యూజిక్, హిందీ మ్యూజిక్, డిఫరెంట్ థింగ్స్ మాట్లాడతాడు. బుక్స్ కూడా బ్రో ఏవేవో బుక్స్ చెప్తాడు. మనం ఏమో ఇంకా చదవలేదు కదా, బ్రో సూపర్ ఉంటుంది ఆ బుక్ అని మనం కొంచెం కట్టింగ్ ఇచ్చి తర్వాత వెళ్ళి ఆ బుక్ చదువుకుంటాం. వెరీ స్మార్ట్ కిడ్. సూపర్. అండ్ నాకు తెలిసి ది ఓన్లీ కిడ్ నేను ఇలా తల ఎత్తుకొని చూడాలి పైకి. నేనే 6'2", మనోడు 6'4", 6'5" ఉంటాడు. అవునా? పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఆబ్వియస్లీ బాగా ఇష్టం. అండ్ మీరు ఒక స్టోరీ కూడా రాశారు. సో ఇద్దరికి ఆ స్టోరీ నచ్చింది, అకిరాకి అండ్ పవన్ కళ్యాణ్ గారికి. ఎవరితో చేస్తావు? పవర్ స్టార్ గారు గౌరవం, అకీరా హార్ట్. సో ప్రాబ్లీ అకీరా ఉంది. అకీరా మన స్టార్టింగ్ లో ఉస్తాద్ గురించి చెప్పాను కదా, ఇప్పుడు మన ఉస్తాద్ ఏవి చూద్దాం. హలో ఆల్, నా పేరు అన్విత. మా నాన్న పేరు మధుసూదన్ రెడ్డి అండ్ మా మదర్ చంద్రకళ. మాదొక వ్యవసాయ కుటుంబం. నేను పుట్టి పెరిగిందంతా భువనగిరిలోనే. అండ్ ఈ భువనగిరికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏషియాలో వన్ ఆఫ్ ది మోనోలిథిక్ రాక్, అంటే ఒక ఏకశిలా గుట్ట. ఇక్కడే నేను రాక్ క్లైంబింగ్ నేర్చుకున్నాను. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్కి, అడ్వెంచర్ సీకర్స్కి నేర్పిస్తున్నాను కూడా. ఇదే భువనగిరి మున్సిపాలిటీకి నేను ఒక బ్రాండ్ అంబాసిడర్. నాకు అది చాలా గర్వమైన విషయం. ఇప్పుడు వరకు నేను ఒక 9 మౌంటైన్స్ క్లైంబ్ చేశాను. యూరోప్ కాంటినెంట్ హైయెస్ట్ పీక్ మౌంట్ ఎల్బ్రస్. ఇది నేను క్లైంబ్ చేసిన ఫస్ట్ ఇండియన్ గర్ల్ని. ఈ మౌంటైన్ వింటర్లో చేయడం, -50 degreesలో. ఇది ఒక మేల్ డామినేటెడ్ ఫీల్డ్. అంటే ఒక రాక్ క్లైంబింగ్, మౌంటైనరింగ్ అనేది ఫిజికల్గా, మెంటల్గా చాలా స్టామినా అవసరం. నన్ను చాలామంది అడిగారు, అవసరమా నువ్వు ఆడపిల్లవి పెళ్లి చేసుకునే టైంలో ఇవన్నీ ఏంటి అని. నాకు ఒకటే అనిపించింది, నేచర్కి లేని డిస్క్రిమినేషన్ మనకెందుకని నాకు అనిపిస్తుంది. అడవిశేషు గారు నాకు ఎందుకు ఇష్టం అంటే, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం సిమిలర్ అనిపిస్తుంది. బికాజ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లల్ని ఎంతవరకు నమ్మాలి, ఎంత సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేస్తే ఎంత ఎత్తుకు ఎదగలుగుతారు అని ఆ పేరెంట్స్ నమ్మడం వల్లనే మా ఓన్ ప్రొఫెషన్స్లలో చాలా ముందుకు వచ్చామని నేను బిలీవ్ చేస్తాను. నాకు ఇష్టమైన కాజ్ కోసం ఆడుతున్నందుకు నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ షోలో నేను గెలుచుకున్న అమౌంట్ అంతా నేను ఎప్పటి నుంచో ఇండియన్ మౌంటైన్స్ని ప్రమోట్ చేయాలి అనేది నాకు ఆశ. ఒక గర్ల్ టీమ్ని అన్క్లైంబ్డ్ పీక్కి తీసుకెళ్ళి ఒక మౌంటైన్ రూట్ ఓపెన్ చేయాలి.
ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ ద గ్రేటెస్ట్ ఉస్తాద్ టు అవర్ షో. మామూలు ఫీట్ కాదు మీరు చేసింది. థ్యాంక్ యూ. అరే బ్యాక్ సైడ్ ఇస్ ది ఎవరెస్ట్. యా, అది ఎక్కి మన జెండా అక్కడ పెట్టడం అనేది, అసలు ఎగరేయడం అనేది ఇట్స్ లైక్ బాబా బాబా. ఏ మౌంట్ కిలిమంజారో మీరు శేష్ గారికి ఎప్పటి నుంచి ఫ్యాన్ అయ్యారు? మీ సినిమాస్ నుంచి నేను ఫ్యాన్, ఎందుకంటే అన్ని నేషన్ గురించి, ఆర్మీ గురించి, సమ్ కాజ్ గురించి చెప్పాలని ట్రై చేస్తుంటారు కాబట్టి ఐ రియలీ లవ్, బికాజ్ మౌంటైన్స్ కానీ, ఆర్మీ కానీ, నేషన్ కానీ, ఫ్లాగ్ కానీ కనెక్టెడ్ టు ఇట్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా మీరు ఆ కిలిమంజారో పీక్ చేసినప్పుడు, మేము చిట్కులో షూట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ అలాంటి పీక్ కనిపించింది. అఫ్ కోర్స్ నాట్ నియర్లీ యాజ్ హై, బట్ నాకు కూడా కొంచెం నాస్టాలజియా మెమరీస్ వచ్చాయి అది చూడంగానే. మీకు ఎలా అనిపిస్తుంది మీ ఉస్తాద్ని చూస్తుంటే? అంటే ఫర్ మీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే ఐఎమ్ అ ఫెమినిస్ట్. ఎక్కడో యునో ఐ థింక్ ఇట్స్ సో బ్యూటిఫుల్. మనం రోజు వినే టఫ్ స్టోరీస్ కన్నా ఇలాంటి పాజిటివ్ మెసేజింగ్, ఇలాంటి పాజిటివ్ స్టోరీస్ టు సీ వాట్ యుర్ అచీవింగ్, అండ్ మీరు సాధించడమే కాకుండా మీతో పాటు ఇంకొంతమంది సాధించాలి, మీరు వాళ్ళని కూడా తీసుకెళ్తాం, టచ్ అవ్వడం జరుగుతుంది. యూనో ఇట్స్ లైక్ ఇలా కదా ఉండాలి అని ఒక చిన్న హ్యాపీనెస్. యాక్చువల్లీ ఇట్స్ మై ఆనర్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆసమ్ ఆసమ్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.